నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు సంధ్య। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। ఈ రోజు బజారతూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగా పాల్గొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బజారతూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద గత 30 సంవత్సరాలుగా జూలై 7వ తారీఖున ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం గత జూలై నెలలో జెండా గద్దెను మెరుగులు దిద్దుతున్న క్రమంలో అర్ధరాత్రి ఒక సామాజిక వర్గంకు చెందిన కొంతమంది వ్యక్తులు రాత్రి సమయంలో కూలగొట్టడం జరిగింది। వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకుండా స్థానిక ఎస్ఐ నిర్లక్ష్యం వహించడం జరిగిందని తెలిపారు। ఈ యొక్క ఎంఆర్పీఎస్ గద్దెను ఇక్కడ స్థానికంగా ఎస్సీలోని ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎంఆర్పీఎస్ గద్దెను అత్యంత దారుణంగా కూలగొట్టి ధ్వంసం చేయడం జరిగింది। ఇది మాదిగ జాతికి మరియు మాదిగ ఉపకులాల ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టిందని సందర్భంగా మేము భావించి వెంటనే స్థానిక బజారత్నూర్ ఎస్ఐ గారికి 100 డైల్ కాల్ చేయడంతో పాటు నేరుగా ఫిర్యాదు చేసినప్పటికీ గత 5-6 నెలల నుంచి ఈ అంశాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వహిస్తూ ఆ యొక్క వ్యక్తులను గుర్తించినప్పటికీ కూడా వారికి పైన ఏ రకమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎస్ఐ వారిని కాపాడుతూ మా యొక్క జెండా గద్దెను కూలగొట్టినటువంటి వాళ్లకు అండగా ఉంటూ ఈ ఎస్ఐ కూడా ఇందులో పాత్రధారుడిగా ఉంటూ మమ్మల్ని అవమానించినటువంటి పరిస్థితుల్లో గౌరవ ఎస్పీ మరియు జిల్లా ఎస్పీ గారు మరియు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ కుల వివక్షను పాటిస్తున్నటువంటి ఈ స్థానిక ఎస్ఐ గతంలో కూడా కాన్లి గ్రామంలో ఏదైతే వినాయక నిమజ్జన సందర్భంలో మా మహిళలను అత్యంత అవమానంగా తిట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఆ రోజు క్షమాపణ చెప్తే వదిలిపెట్టినటువంటి పరిస్థితుల్లో మరియు ఇప్పటికీ ఈ గద్దెను మీద మేము గద్దెను కూలగొట్టిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినప్పటికీ వాళ్ళని గుర్తించి ఇప్పటికి కూడా వారిపైన ఏ రకమైన చర్యలు తీసుకోవడం అంటే వారికి వత్తస్వల్పుతున్న ఈ ఎస్ఐని సస్పెండ్ చేయాలని గౌరవ పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం। అదే సందర్భంలో ఖబర్దార్ ఒక దళిత వర్గంలో మేము అంబేద్కర్ వాదులమని చెప్పుకుంటూ మరియు ఈ సామాజిక వర్గంలోనే మేము నాయకులమని చెప్పుకుంటున్నటువంటి ఓ ద్రోవులారా బిడ్డ ఖబర్దార్ ఈ బజారత్నూర్ గడ్డ నుంచి ఈ బజారత్నూర్ మండల హెడ్ క్వార్టర్ నుంచి యావత్ ప్రతి మాదిగ పల్లె నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం। మేము అందరికీ వ్యతిరేకం కాదు, ఈ సామాజిక వర్గాలకు వ్యతిరేకం కాదు, ఇట్లాంటి సంస్కారం ఉన్నటువంటి మనస్తత్వం కలిగి మరియు మా గద్దెను కూడగొట్టి మా జెండాను అవమానించినటువంటి వ్యక్తులను మాత్రమే మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। ఖబర్దార్ బిడ్డ, మీ ఆగడాలు కొనసాగవు। ఇప్పటి నుంచి బజారత్నూర్ మండల కేంద్రం అయితేనేమి మరి అన్ని గ్రామాల్లో మాదిగల శక్తి మాదిగ ఉపకులాల శక్తిని చాటుతాం। మిమ్మల్ని రాజకీయంగా కానీ మీ యొక్క ఆగడాలను మీరు అవమానిస్తున్న తీరును ఎదుర్కోవడం కోసం చట్టపరమైనటువంటి ఏ నిర్ణయాలకైనా ఎంఆర్పీఎస్ పరంగా మాదిగల పరంగా ఎప్పుడు కూడా మిమ్మల్ని నీడలో వెంటాడతామని ఈ గద్దెను కూడగొట్టిన దొంగలకు మరియు వెధవలకు మేము ఈ సందర్భం ఇచ్చేస్తున్నాం। పూలే అంబేద్కర్, కాంశీరామ్, జగజీవన్ రావు బాటలో నడుస్తున్నటువంటి మహనీయుల అడుగుజాడలు నడుస్తున్నటువంటి బలమైన ఎంఆర్పీఎస్ సంఘంరా ద్రోవులారా మాది। మీరేం చేసిండ్రా సమాజంలో? మీరు ఏం చేసింది లేదు। ఇట్లాంటి అవమానమైనటువంటి చర్యలకు పాల్పడుతూ మా జాతిని అవమానిస్తారా దొంగలారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా వచ్చి కూలగొట్టండి రా। అర్ధరాత్రి మధ్యమత్తులో కూలగొట్టినటువంటి దొంగలారా ఖబర్దార్ ఎస్ఐ, మీరు తక్షణమే గిట్ల వారిని అరెస్ట్ చేయకపోతే మీరు యూనిఫామ్ వేసుకున్నారు తప్ప కానీ ఆ యూనిఫామ్ వాళ్ళకు వత్తసు వాళ్ళకే యూనిఫామ్గా ఉన్నది తప్ప మీరు మాదిగలను అవమానించే యూనిఫామ్గా ఉన్నదని ఈ ఎస్ఐ గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం। ఈ యొక్క గద్దెను కూడా కొట్టినటువంటి ఆ దొంగలకు ఆ విధవలకు కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం। ఖబర్దార్, తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపకపోతే ఎస్ఐ ఉద్యోగం ఊడిపోవాలి। ఆ దొంగలను రిమాండ్ చేయకపోతే గౌరవ ఎస్పీ గారి నుంచి అయితే ఉన్నతాధికారులు చొరవ చూపెట్టకపోతే మేము భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ తీసుకొని మా యొక్క జాతి అస్తిత్వాన్ని మా ఆత్మగౌరవాన్ని ఎంతటి వారినైనా కూడా మేము ఎదిరిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। ఖబర్దార్, బజారత్నూర్ జిల్లా మండల వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలను ఏకం చేసి మీ ఆగడాలను మీ యొక్క కుసంకర బుద్ధిని తిప్పికొడతామని సందర్భంగా ఈ యొక్క అంబేద్కర్ పేరు చెప్పి అంబేద్కర్ను అవమానించే విధంగా చర్యలు పాల్పడిన దొంగలకు ద్రోవులకు సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం। ఖబర్దార్ అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత।